వేములవాడ రాజన్న ఆలయ దత్తత ఆలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం గోదా రంగనదుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కన్యాదాతలు రాజకొండ విజయసింహాచారి దివ్య దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి శ్రీ స్వామివారి సేవలో తరించారు. అర్చకులు రామాచార్యులు మాట్లాడుతూ 600 ఏళ్లుగా పుష్యమాసంలో గోదాదేవి కళ్యాణం చేస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దివ్య కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు గుట్టరాజు, ఆలయ ఇన్ఛార్జి నరేందర్, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. గంగాధరనుత గణనుత గళంబు సంగరే శుభాంగుళారా. జై శ్రీమన్నారాయణ. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సనాతన నుండి అంటే 600 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరంలో గోదా కళ్యాణ మహోత్సవము పుష్యమాసంలో మరి ఇక్కడ అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. మరి వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు 2000 సంవత్సరంలో దత్తత తీసుకొని దినదిన అభివృద్ధి కావించినారు. మరి ఈ రోజున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారు. మరి వెనుకటి నుంచి వచ్చిన సనాతన ధర్మమే ఇది. జై శ్రీమన్నారాయణ.